హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే 489 మెంబర్స్తో ఇంకా స్టాప్ అయిపోయారు. ప్లీజ్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియో ఏంటంటే జగనన్న కాలనీలో మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి అయితే రోడ్స్ అయితే మాకైతే వేయలేదండి. సో ఇయర్ మేము బాగా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత దారుణంగా ఉందో రోడ్ అనేది. మేము కూడా జారిపోతున్నాం, వెళ్తున్న బైక్స్ జారిపోతున్నాయి, అక్కడ వాటర్ స్ట్రక్ అయిపోతుంది. అసలే రైనీ సీజన్ వచ్చేది వింటర్ కూడా కాబట్టి వాటర్ అట్లా స్ట్రక్ అయిపోతే డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివి వస్తాయని చెప్పి మనకి న్యూస్లో వింటూ ఉంటాం. మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఇంకా అందుకని చెప్పి కంప్లైంట్ అయితే నేను ఆన్లైన్లో అయితే ఇచ్చాను. ఇది నేను ఎలా ఇచ్చాను ఏంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఇట్లా కంప్లైంట్ ఆన్లైన్లో ఇవ్వాలి అనేది ఎలా తెలుసు అంటే, నేను వేటి న్యూస్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటా కాబట్టి చూసా ఆ న్యూస్ అనేది. ఇట్లా మీరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అని ఒక సైట్ అయితే పెట్టారు వాళ్ళు మనకి. ఆ వెబ్సైట్ ఏంటంటే http:/మీకోసం.ap. చూస్తున్నారు కదా పైన కనిపిస్తుంది క్రోమ్లో. అందులో మనం సిటిజన్లో అంటే అక్కడ ఆఫీస్ యూజర్ అని ఉంది, సిటిజన్ యూజర్ అని ఉంది. సో మనం సిటిజన్స్ కాబట్టి, మనం పౌరులం కాబట్టి, మనం సిటిజన్లోకే వస్తాం కాబట్టి ఇంకా అది అక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో అక్కడ మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. అవన్నీ చేసినాక ఇలా మనకు ఓపెన్ అయితే అవుతుంది. సో మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే కరెక్ట్ అయితే ఇంకా అదే ఉంచుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇండివిజువల్నా కమ్యూనిటీనా అని ఉంది. సో కమ్యూనిటీ పరంగా కాబట్టి నేను కమ్యూనిటీ ఆప్షన్ అయితే ఇచ్చాను. మండలం, డిస్టిక్, సచివాలయం మా సత్రంపాటు 2 అండి. సో 1 కూడా ఉంది, 2, అందుకని మాది 2 కాబట్టి 2 పెట్టాను. ఇక్కడ ఫిర్యాదుల సమాచారం అంటే మనం దేని గురించి ఇవ్వాలనుకుంటున్నాం, రోడ్సా లేకపోతే ట్రాన్స్పోర్ట్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అసలు అక్కడ మనకి ఓపెన్ అవుతాయి అనమాట. మనం టైప్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తే మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అక్కడ హెచ్ఓడి అంటే ఏ డిపార్ట్మెంట్ అనేది, రోడ్స్ అండ్ బిల్డింగ్ అని పెట్టాను. సబ్జెక్ట్ ఏంటి, దేని ప్రాబ్లం అనేది మనం చెప్పాలి. అక్కడ దేనికోసం సబ్జెక్ట్, అక్కడ సబ్జెక్టు, సబ్జెక్ట్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొంచెం సైటు డౌన్, అదే సర్వర్ స్లో అవ్వడం వల్ల కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. కానీ ఫైనల్గా అయితే నాకు కంప్లైంట్ అయితే అప్లోడ్ అయ్యింది. చూస్తున్నారు కదా ఇట్లా మనకు వస్తుంది సబ్మిట్ ముందు, అంటే మీరు కరెక్ట్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చినారా లేదా అని. సో అన్డిఫైన్ వచ్చిందంటే అక్కడ మనకు సర్వర్ అనేది స్లో ఉంది. అందుకని చెప్పి నేను తర్వాత మళ్ళీ ట్రై చేశాను, సక్సెస్ అయితే అయింది. ఇట్లా మనకి కంప్లైంట్ సబ్మిట్ అవగానే ఇట్లా ఫామ్ అయితే వస్తుంది మనకి. అవసరమైతే మనకి ఈ సైట్లోనే మనం ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం కంప్లైంట్ ఇచ్చేసినాక మనకి ఇక్కడ ఇట్లా రిక్వెస్ట్ నెంబర్ అయితే వస్తుందండి. సో ఆ నెంబర్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, బ్యాక్ వచ్చేయాలి. మొత్తం బ్యాక్ వచ్చేసాక ఇట్లా డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంది కదా, ఇంకా అక్కడ మనం కంప్లైంట్ ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మన కంప్లైంట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం పిక్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. కానీ ఫోటో మాత్రం పీడిఎఫ్ ఫార్మెట్లో అయితే ఉండాలి. నేనైతే పీడిఎఫ్ ఫార్మెట్లో కన్వర్ట్ చేయలేదు కాబట్టి ఇంకా నాది యాక్సెప్ట్ చేయలేదు. సో ఎవరైనా నాలాగా రోడ్స్ కోసం కానీ ఇంకా ఏదైనా విషయంలో కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే డైరెక్ట్గా మనం ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేకపోతే ఇలా ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.